వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. రాష్ట్ర స్థాయి నేతలు, మాజీ మంత్రుల నుంచి వారి అనుచరులు, ద్వితీయ శ్రేణి నేతలు ఓచలు లెక్క పెడుతున్నారు. చట్టపరంగా అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డి, నందిగం సురేష్ వంటి నేతలు జైలు జీవితం గడుపుతుంటే బోరుగడ్డ, పోసాని, గోరెట్ల మాధవ్ సహా పలువురు జైలుకెళ్లొచ్చారు. తాజాగా చెవిరెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఏపీకి తరలించారు. ఈ క్రమంలో నెక్స్ట్ కొడాలి నాని, పేర్ని నానిలను అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. వైసీపీ కీలక నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను బెంగళూరులోని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడికి చేరుకున్న ఏపీ పోలీసులకు చెవిరెడ్డి బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీసులు అప్పగించారు. అక్కడి నుంచి మంగళగిరి తరలించారు ఏపీ పోలీసులు. చెవిరెడ్డి పాస్పోర్ట్ కూడా కర్ణాటక పోలీసులు ఏపీ పోలీసులకు అందజేశారు. ఇప్పటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. చెవిరెడ్డి బెంగళూరు నుంచి శ్రీలంకలోని కొలంబో వెళుతున్నట్టు గుర్తించి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఏపీలో మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు 200 మందికి పైగా సిట్ విచారించింది. ఈ కేసులో సిట్ అధికారులు చెవిరెడ్డిని A38గా పేర్కొంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాల్యమిత్రుడు, సన్నిహితుడైన వెంకటేష్ నాయుడిని ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో A34గా వెంకటేష్ నాయుడిని సిట్ చేర్చింది. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడుపై లుకౌట్ సర్క్యులర్లు ఉండడంతో వీరిద్దరిని బెంగళూరు ఎయిర్పోర్ట్ సిబ్బంది నిర్బంధించి ఆ సమాచారాన్ని సిట్ అధికారులకు తెలియజేశారు. వెంకటేష్ నాయుడి అరెస్టుతో మద్యం కుంభకోణంలో అరెస్టైన వారి సంఖ్య 9 మందికి చేరింది. బుధవారం చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువచ్చి అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. ఇక మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు నిరాధారమని ఏపీ పోలీసులు తెలిపారు. ఆయన్ను కోల్కతా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినట్లు వస్తోన్న వార్తలు నిరాధారమైనవని వెల్లడించారు. ఆ ప్రచారంలో నిజం లేదని ఏపీ పోలీసులు తెలిపారు. కొడాలి నానిని అరెస్ట్ చేస్తే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. కొడాలి నానిపై రాష్ట్రంలో కేసు నమోదైన నేపథ్యంలో ఆయన్ను కోల్కతా ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో స్పందించిన ఏపీ పోలీసులు నానిని అరెస్ట్ చేశామన్నది కేవలం ప్రచారం మాత్రమే అని, అందులో నిజం లేదని తెలిపారు. ఇప్పటికే కొడాలి నానిపై పలుచోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో కొడాలిపై లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు. ఆయన దేశం విడిచి వెళితే ఖచ్చితంగా అడ్డుకుని అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటపడే అవకాశం కనిపించట్లేదు. ఒక కేసు వెనుక ఒకటి ఆయనపై వరుసగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక కేసులో బెయిల్ లభిస్తే మరో కేసు నమోదవుతోంది. అందులో కూడా బెయిల్ దొరికితే ఇంకో కేసులో పీటీ వారెంట్తో వస్తున్నారు. దీంతో వల్లభనేని వంశీమోహన్కి రిమాండ్ ఖైదీగా 100 రోజులు గడిచిపోయాయి. మరోవైపు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారనే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు తలుచుకుని వంశీ తీవ్రంగా కలత చెందినట్టు సమాచారం. వంశీ తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా 2 సార్లు గన్నవరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009లో టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో టీడీపీ నుండే గెలిచిన వంశీ అధికార వైసీపీలో చేరారు. వంశీ వైసీపీలో చేరడానికి ముందు నుంచే ఐటీడీపీ కార్యకర్తలు వంశీ వెంట పడ్డారు. ఆయన కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. లోకేష్ డైరెక్షన్లోనే అలా చేశారనేది వంశీ వెర్షన్. దీంతో వైసీపీలో చేరిన వంశీ చంద్రబాబు, లోకేష్పై విమర్శలు చేశారు. ఒక దశలో విమర్శలు శృతిమించాయి. తనపైన, తన తల్లిపైన చేసిన విమర్శలపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము గెలిచాక వడ్డీతో సహా చెల్లిస్తానని బహిరంగ వేదికలపై శపథం చేశారు. ఇప్పుడు గెలిచాక వంశీపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. దాదాపు 100 రోజులకు పైగా వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా వంశీ జైల్లో మగ్గిపోతున్నారు. మానసికంగా అంతులేని వేదన అనుభవిస్తోన్న వంశీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, ఆయన ఆహార్యం కూడా దారుణంగా మారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో న్యాయ సహాయం అందడం లేదనే ఆవేదనతో వంశీ ఉన్నట్టు తెలుస్తోంది. కొమ్మినేని వ్యవహారంలో సుప్రీంకోర్టులో ఫైట్ చేసిన వైసీపీ వంశీ విషయంలో అంత శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, అక్కడ పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసిన కేసుల్లో వంశీపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల విషయంలో ఫిబ్రవరి 13న హైదరాబాద్లో వంశీని అరెస్ట్ చేశారు.
అప్పటి నుంచి కేసు మీద కేసులు పెడుతూనే ఉన్నారు. మొత్తం 6 కేసులు పెట్టారు. ఇందులో 5 కేసుల్లో బెయిల్ లభించింది. అయితే ఇంతలో నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసు నమోదు చేశారు. దీంతో ఆయన రిమాండ్ మరో 2 వారాల పాటు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో గన్నవరం నియోజకవర్గం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను దుట్టా రామచంద్రరావు కుమార్తెకు అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో వల్లభనేని వంశీమోహన్లో మరింత మనస్తాపం పెరిగినట్టు సమాచారం. ఇంత జరిగాక బెయిల్పై విడుదలయ్యాక వల్లభనేని వంశీ ఊహాగానాలు నిజం చేస్తూ రాజకీయాలకు దూరమవుతారా లేక మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా అనేది చూడాలి. క్వార్జ్ అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంకా జైల్లోనే ఉన్నారు. కాకాని బెయిల్ పిటిషన్పై కోర్టులో వాదనలు జరిగాయి. బెయిల్ పిటిషన్ న్యాయస్థానం వాయిదా వేసింది. కాకానిని కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు పిటిషన్ వేయగా దానికి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇక కాకాని అక్రమ మైనింగ్ కేసును పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది. నెల్లూరు జిల్లాలో కాకాని ఆధ్వర్యంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును విచారించేందుకు మొదట నాయుడుపేట ఏపీపీ కేదార్నాథ్ను స్పెషల్ పీపీగా బాధ్యతలిచ్చి నెల్లూరుకు పంపింది ప్రభుత్వం. నేడు కేదార్నాథ్ స్థానంలో గుంటూరు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రాజేంద్ర ప్రసాద్కు బాధ్యతలు అప్పగించారు. ఈ కేసులో పోలీసులు నిందితులు సాక్షులను విచారించారు. కాకాని ఇప్పటి వరకు నోరు మెదపని పరిస్థితి. ఈ కేసులో మొదటి నుంచి కాకాని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వస్తున్నారు. కేసు నమోదైన తర్వాత దాదాపు 2 నెలల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగారు. కేసుకు సంబంధించి పలుమార్లు కాకానికి పోలీసులు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. చివరకు బెంగళూరు శివారులో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు తర్వాత అక్రమ మైనింగ్కు సంబంధించి పలు ప్రశ్నలు సంధించగా తనకు తెలియదని, సంబంధం లేదంటూ కాకాని సమాధానాలిచ్చారు. ఇప్పటికీ అనేక మంది సాక్షులను విచారించగా కాకాని చెబితేనే అక్రమాలకు పాల్పడ్డామంటూ విచారణలో వెల్లడించారు. దాదాపు 61,000 మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్ను తక్కువ సమయంలో భారీ పేలుడు పదార్థాలతో పేల్చి చైనా వంటి దేశాలకు ఎగుమతులు చేశారు కాకాని. చైనాలో ఏ సంస్థలకు పంపించారు, వాళ్లు డబ్బులను ఎవరెవరి ఖాతాలకు వేశారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇస్తే కాకానిని మరిన్ని ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఈ కేసులో కాకాని ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. నెల్లూరు జైల్లో రిమాండ్లో కాకానిపై తాజాగా మరో ఫిర్యాదు నమోదైంది. రవాణా కాంట్రాక్టర్ షేక్ ఫరీద్ ఫిర్యాదు ఆధారంగా ముత్తకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో కాకాని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. అధికారంలో ఉన్న సమయంలో కాకాని తన నియోజకవర్గ పరిధిలోని కృష్ణపట్నం పోర్టు వద్ద ప్రైవేట్ టోల్గేట్ ఏర్పాటు చేసి భారీ వసూళ్లు జరిపారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కృష్ణపట్నం లాజిస్టిక్స్ అనే సంస్థ పేరుతో కోట్ల రూపాయల లాభాలు గడించినట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో లారీకి 10,000 నుండి 20,000 వరకు వసూలు చేసినట్టు సమాచారం. ఈ మొత్తం కలిపితే దాదాపు 44 కోట్ల వసూలైనట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కాకానిపై ఈ వ్యవహారంలో ఫిర్యాదు నమోదవడంతో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి పేర్ని నానికి మచిలీపట్నం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2019లో తెలుగుదేశం కార్యకర్త చందు శ్రీహర్షాలపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్షిగా పేర్ని నాని ఉన్నారు. విచారణకు రావాలని పలుమార్లు న్యాయస్థానం ఆదేశించినా కోర్టుకు రాకపోవడంతో పేర్ని నానిపై మచిలీపట్నం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే రేషన్ బియ్యం అక్రమ కేసులో నాని కుటుంబం నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. వైసీపీపై సింపతి ఫ్యాక్టర్ పక్కన పెట్టి ఇప్పుడు వరుస అరెస్టులతో జనాల్లో కొత్త చర్చ జరుగుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికారం అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వారిని, మహిళలని, పిల్లల్ని వదలకుండా రాజకీయం చేసిన వారిని వరుసగా అరెస్టులు చేస్తున్నారు. నిజానికి గత ప్రభుత్వ అక్రమాలు బయటకు తీస్తామని పదే పదే చెప్పిన కూటమి సర్కార్ ఇంకా ఆ విషయంలో లోతుగా వెళ్లలేదు. ప్రస్తుత అరెస్టులతో ఒక్కరు కూడా అయ్యో పాపం అనేవారు లేకుండా పోయిన చర్చ జరుగుతోంది.